దేవుని భక్తులుగా, దేవుని ఎరిగిన వాళ్ళుగా మీరేం కోరుకుంటారో ఒకసారి చేయెత్తితే ఏం కోరుకుంటారు? దేవుణ్ణా, లోకాన్నా? దేవుణ్ణి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవుడు ఉంటే ఏం జరిగింది పిచ్చి మోకాళ్ళారా? శుభ్రంగా లోకాన్ని కోరుకుంటే ఆస్తులు, అంతస్తులు, భోగభాగ్యాలు, ధనధాన్యాలు, వస్తువాహనాలు, ఆహా అనుబంధ బాంధవ్యాలు. దేవుణ్ణి కోరుకుంటే ఏముంది? ఆయన మనం ఆయనేగా. తెలివి గల్లోళ్ళు లోకాన్ని కోరుకుంటారు. అర్థమైందా? ఎవరిని కోరుకుంటారు? లోకాన్ని కోరుకుంటారు, లోకంలో ఉన్న వాటిని కోరుకుంటారు. ఇంతకీ యేసయ్య ఏం కోరాడో? యేసయ్యే మనకు మాదిరి. సాతాను ప్రభు దగ్గరకు వచ్చి ఈ లోక మహిమలను, ఈ లోక భోగాలను, వాటి మహిమను ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఒక్కసారి నువ్వు నాకు కాలు మొక్కితే ఈ సమస్తము కూడా నీ చేతికి నేను అప్పగిస్తాను అని వాడు మాట్లాడినప్పుడు, సాతానా పొమ్ము, నీ దేవుడు అద్వితీయ దేవుడు, ఆయనకు మొక్కి ఆయనను ప్రేమించి ఆయనకే నమస్కరింపవాలని రాయబడి ఉన్నదని వాడిని గద్దించాడు. నాకు తండ్రి కావాలి కానీ ఈ లోక చెత్త నాకు వద్దురా బాబు అని విసర్జించాడు. అంటే ఇప్పుడు శ్రేష్ఠుడెవరు? పరలోక తండ్రి. శ్రేష్ఠుడెవరు? దేవుడు. శ్రేష్ఠుడెవరు? ప్రభువు. శ్రేష్ఠుడెవరు? పరిశుద్ధాత్మ. ఆయన కావాలి మనకు. దేవునికి మహిమ. ఎలీషా, నీకేం కావాలో కోరుకో. వెండి కావాలా? బంగారం కావాలా? రాజు దగ్గర గుర్తింపు కావాలా? పోనీ ఏదన్నా రాజ్యం కావాలా? కొన్ని పట్టణాల మీద అధికారివై ఉండాలా? ఏం కావాలో కోరుకో ఎలీషా అంటే, ఎలీషా ఏం కోరాడో తెలుసా? నీ మీదున్న ఆత్మలో 2 భాగములు 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయని అని అన్నాడు. అంటే దేవుణ్ణే కోరుకున్నాడు. అదే ప్లేస్లో మనం ఉంటే, ఏ సార్ అధికారమా? ఎన్ని పట్టణాల మీద? అట్లయితే అది ఇవ్వనయా? లేకపోతే పైసలో, వెండి బంగారాలో, లేకపోతే రాజు దగ్గర గుర్తింపో? ఏం అడిగేవాళ్ళమో మన అవసరాలను బట్టి. ఎలీషా అయితే ఏం అడగల. దేవుడు కావాలి, దేవుడు చాలు అన్నాడు. దేవుని ఆత్మ చాలు అన్నాడు. బాగా వినండి. దేవుడు అనుగ్రహించాడు. పాపం ఏలియా పోతా పోతా ఎలీషాకి ఇచ్చింది ఏం లేదు, గొంగళ దుప్పటి తప్ప. అదే ఆస్తి. ఇప్పుడు నన్ను వెంబడించిన వాడికి నేను పోతా పోతా ఖర్చు పిచ్చిపోయినట్టు. దేవునికి స్తోత్రం. అంతకుమించి ఏం లేదు. గొంగళ దుప్పటి ఏం చేసుకుంటాడు? ఏలియా ఎత్తబడ్డాడు, ఆరోహణం అయ్యాడు. ఎలీషా కింద నిలిచి కేకలేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలుకు రథమును రౌతును నువ్వు వెళ్ళిపోతున్నావు, ఇక్కడ పరిస్థితి ఏందని కేకేస్తే పైనుండి గొంగళ దుప్పటి పడింది. గొంగళ దుప్పటే. ఆ గొంగళ దుప్పటి భుజాన్ని వేసుకొని యోర్దాన్ నది దగ్గరికి వెళ్ళి ఆ దుప్పటి తీసి యోర్దాన్ నదికేసి కొట్టి, ఏలియా దేవుడు ఎక్కడున్నాడని అడగగానే యోర్దాను 2 పాయలై దారిచ్చింది. యోర్దాను 2 పాయలై దారిచ్చింది. దుప్పటి అభిషేకమునకు గుర్తు, దుప్పటి ప్రవక్త పరిచర్యకు గుర్తు. నీ మీదున్న ఆత్మలో 2 పాళ్ళు నా మీదికి వచ్చినట్లు దయచేయమంటే ఏం కోరుకున్నాడో తెలుసా? దేవుణ్ణే కోరుకున్నాడు. అంటే ఎలీషాకి తెలుసు, నా జీవితంలో ఎవరుంటే నా బ్రతుకు సార్థకమైద్దో ఎలీషాకి తెలుసు. అందుకే ఆ మాట కోరుకున్నాడు. ఇది రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో ఉంటుంది. ఇంటికి పోయి చదవండి, ఇప్పుడు టైం లేదు, జస్ట్ రెఫరెన్స్ రాసుకో అంతే. స్తోత్రం. పాయింట్కి వస్తా. ఇప్పుడు దేవుణ్ణి కోరుకున్నాడు. దేవుణ్ణి కోరుకున్నాడు. పైసలు లేవు, ఏమండే డబ్బులు లేవు, వెండి బంగారాలు లేవు, ఏం లేవు. ఒక్క దేవుడే ఉన్నాడు ఎలీషాకి. మీరు గమనిస్తే ఎలీషా లైఫ్ని మీరు చదవండి, ఒక దేవుడు తప్ప ఇంకా ఏమీ లేదు ఎలీషాకి. వాస్తవంగా గొప్ప ఆస్తిపరుడు, అది కూడా వదిలేసి వచ్చాడు. 11 అరకల చేత దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉన్న టైంలో ఏలియా వెళ్ళి ఎలీషా మీద దుప్పటేశాడు. నా తర్వాత ప్రవక్త పరిచర్య చేయాల్సి ఉందిరా అబ్బాయి, నువ్వు దా అని పిలిస్తే అక్కడదక్కడే వదిలేసి మొత్తం వయనం చేసి తల్లిదండ్రులను ముద్దాడి వీడ్కోలు చెప్పి మొత్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సేవకే
బాయ్ ఎక్కడికి వెళ్ళాడు? బొవ్వ కాదు, సేవకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? సేవకి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడబట్టానికి ఈనాడు కొంతమంది సమర్పించుకున్నాడు. ఆనాడు ఎలీషా తన్ను తాను అప్పగించుకున్నాడు దేవునికి. దేవుడే నాకు ప్రధానం, దేవుడే నాకు చాలు అనుకున్నాడు. దేవుడిని కోరుకున్నాడు, వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు ఏమీ లేదు, కొన్ని సంవత్సరాలు ఏమీ లేదండి. అసలు ఎందుకు తిరుగుతున్నాడో ఏలియా వెంట, ఏం ఒరిగిద్దో ఏమీ లేదు. ఆయన ఒక పిచ్చోడు, ఆయన పెద్ద పిచ్చోడు, ఆయన చిన్న పిచ్చోడులా తిరుగుతున్నారు ఇద్దరు. ఎప్పుడో తింటాడు, ఆ చేయి గడిగేటప్పుడు ఆ చేయి జాపుతాడు. ఎలీషా వచ్చి నీళ్లు పోయాలి. ఎక్కడన్నా పండుకోవడానికి సిద్ధపడ్డప్పుడు బస ఏర్పాటు చేయాలి. ఏలియా చేతుల మీద నీళ్లు పోయొచ్చు వచ్చిన ఎలీషా. కొంతమంది తెలివి తక్కువ వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. ఎంత తెలివి తక్కువ వాళ్ళు అంటే, కాచుకున్నంతసేపు కాచుకొని తీరా దేవుడు దీవించబోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూశాను నేను. కాచుకున్నంతకాలం కాచుకొని చివరికి దేవుడు వచ్చి దర్శించబోయేటప్పుడు, దీవించబోయేటప్పుడు, కృపనిపోయేటప్పుడు తొలగిపోయే వాళ్ళని కొంతమందిని చూసి నవ్వుకున్నాను నేను. కొంతమందికి అర్థం అవ్వాలని చెప్తున్నాను ఈరోజు, గుర్తుపెట్టుకోండి. యెహోవా సన్నిధిని నిలుచుటయు, దుఃఖాక్రాంతులమై నిలిచుండుటయు, ఏదో దేవుని పనిని చేసుకుంటా పోతున్నాం చప్పగా, సహిసారం లేకుండా అట్లాగే వెళ్ళిపోతా ఉంది జీవితం, ఇలా ఎంతవరకు అని వేరే ఆలోచనలు చేసే వెర్రివారలారా, దేవుడు నిన్ను దర్శించే కాలము సమీపమైంది. దేవుడు నిన్ను దర్శించినంత వరకు నిన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ ఉండటమే ఉత్తమం. నీకు ఏ పని అప్పచెప్పాడో ఆ పనిలో నువ్వు నమ్మకంగా ఉండటం ఉత్తమం. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి ఉన్నాడు, ఉదాహరణకు చెప్తున్నాను నేను. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి పక్కన వాళ్ళని కదిలించండి, పక్కన వాళ్ళ ముఖాలు చూడండి, చేతులు కలపండి, కొంచెం బాగున్నారా, బతికే ఉన్నారా, పలకరించండి కొద్దిగా. ఈ అబ్బాయి ఉన్నాడు, ఈయనకి సేవ చేయాలని ఆశ ఉంటుంది, ఆయన వెళ్ళి సంఘాలు కట్టాలని ఆయనకి ఆశ ఉంటుంది. కానీ దేవుడు ఒక బాధ్యత అప్పచెప్పాడు. అబ్బాయి నువ్వు అక్కడ టేబుల్ దగ్గర ఉండు, ఈ చర్చిలో ఉన్న వ్యవహారాలన్నిటినీ చక్కదిద్దే బాధ్యత నీకు అప్పచెప్తున్నాను, నువ్వు ఆ పనిలో ఉండు నాయనా అని నేను ఒక పని అప్పచెప్పా. వాస్తవంగా అది నేను కాదు, ఆ స్థానానికి తగిన వాడని దేవుడు అతన్ని ఎంపిక చేసి నన్ను అడ్డం పెట్టుకొని నా ద్వారా ఆ పనిని అప్పచెప్పింది దేవుడు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్నేందో ఎప్పుడు ఆ టేబుల్ దగ్గరే కూర్చోబెడుతున్నాడు, నన్నేందో అన్ని ఈ పనుల్లోనే తిప్పుతా ఉన్నాడు. నేనెప్పుడు పాస్టర్ని అయ్యేది, నేనెప్పుడు ప్రసంగాలు దంచేది, నేనెప్పుడు సంఘాలు కట్టేది, అసలు నేనెప్పుడు పోటు పొడిసేది ఆయన అనుకుంటే ఆడ కూర్చోలేడు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే, నువ్వు ఉంచిన దగ్గర నువ్వు ఉండు, తగిన కాలం ముందు నేనే పిలుస్తా. ఇక్కడ మొదట ఆయన ఒక దగ్గర మనల్ని ఉంచినప్పుడు పరీక్షిస్తున్నాడని గుర్తించాలి. ఏం చేస్తున్నాడని. ఇప్పుడు ఇక ఏమి ఎదురు చెప్పకుండా అలాగ ఉండిపోయాడు. ఈయనకు ముందు విజయ్ ఉన్నాడు, శ్యామ్కి ముందు విజయ్ ఉన్నాడు. పాపం విజయ్ కూడా అనిపించి ఉండొచ్చు, ఈ ఫోన్ ఒకటి తగిలించి అన్న నాకు. పాపం విజయ్ది అయితే మరీ దారుణం. అప్పుడు ఆడపిల్లలు లేరు ఫోన్ దగ్గర, పాపం విజయే పొద్దుగోకులు ఫోను. చివరికి ఎలా అయింది విజయ్ పరిస్థితి అంటే, నిద్రలో కూడా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు ఆయన. ఎవరు ఫోన్ చేయకపోయినా రింగ్ అయినట్టు, చెప్పమ్మా, అమ్మా వందనాలమ్మా, చెప్పమ్మా, ప్రార్థన చేస్తానమ్మా. ఎవరు ఫోన్ చేయలా, ఫోన్ రింగ్ అవలా. కలవరింతలు కూడా అయ్యే వచ్చినాయి ఆయనకి. పాపం భార్య చూసి జాలి పడింది. పాపం పగలంతా ఫోన్ వాడి జనాలకు ప్రార్థనలు చేసి మాట్లాడి చివరికి నైట్ కూడా అదే కలవరింతలో ఉన్నాడని. నిజం. పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది కలిగి ఉంటుందో, ఎంత విసుగు చెంది ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాలు అలాగే ఉంచాడు ఈ విజయ్ని. తర్వాత సడన్గా మాట్లాడాడు, నేను విజయ్ కొరకు సిద్ధపరిచిన ప్రదేశానికి విజయ్ని పంపు, అక్కడ నేను వాడుకుంటాను అని. నేను అప్పగించిన పనిలో విజయ్ నమ్మకంగా ఉన్నాడు కనుక తప్పకుండా అతన్ని నేను వాడుకుంటానంటే, ఆయన ఇప్పుడు మొత్తం 4 ప్రాంతాల్లో సేవ చేస్తున్నాడు. ఇప్పుడు 4 సంఘాలు కట్టాడు.
సత్తెనపల్లి, రాజమండ్రి, ఎంఎస్ పాలెం, అలాగే మొన్న లేటెస్ట్గా పెద్ద కూరపాడు, 4 ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు. మెయిన్ బ్రాంచ్లో కూడా వచ్చి వాడబడతా ఉన్నాడు. దేవుని సమయం కొరకు మనం వేచి ఉంటే దేవుడు సిద్ధపరిచి ఒక్కసారే శ్రేష్టమైనవి ఇస్తాడు.